హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే నేను బజ్జీలు వేస్తున్నానండి. మా పిల్లలు అమ్మ బజ్జీలు వేసి చాలా రోజులైంది, బజ్జీలు వేయి అన్నారు. అందు గురించి అయితే నేను బజ్జీలు వేస్తున్నాను. నైట్ అయితే ఈ మైదా పిండి వాటర్లో కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసాను, అలాగే క్యారెట్ ముక్కలండి వేసి బాగా కలుపుకొని అప్పుడు బజ్జీలు అయితే వేయాలి. బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి. బజ్జీలోకి వేరుశనగుల చట్నీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. నేను బజ్జీలు వేస్తుండగా మా ఆయనగారు వచ్చి పిల్లల దగ్గరికి వెళ్ళి అమ్మ అప్పడాలు వేస్తుంది, లేవండి లేవండి అని అయితే వాళ్ళు లేపుతున్నారు. నేనైతే నవ్వుకుంటానండి. అలా ఎందుకన్నారంటే అలా అనడానికి కూడా రీజన్ ఉంది. నేను ఈ బజ్జీలను అయితే తినే సోడా అయితే యూజ్ చేయనండి. ఎందుకంటే ఎప్పుడన్నా తప్పని పరిస్థితుల్లో బయట తిన్నప్పుడైతే అమ్మేవాళ్ళు ఎలాగా తినే సోడా యూజ్ చేస్తారు. నాకైతే హెల్తీ ఫుడ్, మా ఫ్యామిలీ అంతా కూడా హెల్తీ ఫుడ్ పెట్టాలని నా ఆలోచన అండి. అందుకే నేను హెల్తీగా ఉండాలని చెప్పి నేను మంచి ఫుడ్ అయితే పెడతాను. తినే సోడా లేకపోయినా సరే, ఇవి రౌండ్ షేప్ రాకపోయినా సరే ఇవి మాత్రం హెల్తీ ఫుడ్ అండి. ఆయిల్ ఫుడ్ అయితే అస్సలు ఇష్టం ఉండదండి. కానీ పిల్లలు చాలా రోజులైందమ్మా హెల్తీ ఇది బజ్జీ చేయమని చెప్పి పిల్లలు అయితే అన్నారు. అందు గురించి అయితే వేసాను. ఈ కాంబినేషన్ అయితే బాగుంటుందండి. మా మా వారాలు ఆడిస్తారు, కానీ నా వంటలు అయితే ఆయనకి చాలా ఇష్టం అండి. మా అత్తయ్య గారు కూడా మా చిన్న కోళ్ళు వంటలు బాగా చేస్తుందంటారు. మా చిన్నత్తగారులు వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కూడా మా రిలేటివ్స్ అందరూ అంటారండి వంటలు బాగా చేస్తుందని. అంటే గొప్ప అయితే కాదు, గొప్ప గురించి అయితే కాదు, కానీ వంటలు బాగా చేస్తే కనీసం చారు కాసినా సరే ఉత్తి చారుతో తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుందని అయితే అంటారు. మా ఇంట్లో వాళ్ళకి కూడా నా వంటలు అంటే చాలా ఇష్టం అండి. ఓన్లీ ఇవైతే రౌండ్ షేప్ అయితే రావు, కానీ ఎందుకంటే తినే సోడా వేస్తే రౌండ్ షేప్ వస్తాయండి. అలా మా ఆయనగారు కూడా నన్ను ఇదివరకు అన్నప్పుడు నేను తినే సోడా వేసి బజ్జీలు వేసాను. ఎందుకంటే చూపించడం కోసం మంచి రౌండ్ షేప్ వచ్చి బాగా ఉబ్బి ఇంతంత వచ్చినాయండి. కానీ అది హెల్దీ కాదు కాబట్టి నేను తినే సోడా వేయకుండా ఇలా చేశానండి. మా టిఫిన్ అయితే ఈ వేరుశనగుల చట్నీతో ఈ పూట టిఫిన్ కంప్లీట్ అయిపోద్ది. బాయ్ అండి.